హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు గదీస్ కిచెన్. మనం పప్పన్నం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. ఒక గ్లాస్ రైస్, సేమ్ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నాము. వీటిలో వాటర్ పోసుకొని నీట్గా ఒక 2 సార్లు వాష్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 బై 1 4 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్, టమోటా పీసెస్ 2 పెద్ద టమోటాలు పీసెస్ గా చేసుకొని వేసుకున్నాము. 4 కానీ 5 కానీ వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెం, హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. ఏం లేదండి, ఇవన్నీ కరెక్ట్ గా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఒక గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పుకి 4 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం రైస్ ని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాం. రైస్ అయితే రెడీ అయిందండి. దాన్ని మెత్తగా ఒక గరిటె తీసుకొని స్మాష్ చేసుకున్నాము. మీకు రైస్ కొంచెం పొడిగా అయినట్లయితే మెత్తగా అవ్వాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, సాల్ట్ వేసుకుంటాను. ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకొని నెక్స్ట్ పోపుకు ప్రిపేర్ చేసుకున్నాం. ఇట్లా నేనైతే స్మాష్ చేసుకుంటున్నాను. ఇంకా నీట్ గా అంతా చేసుకున్న తర్వాత మనకి ఏ క్వాంటిటీ ఉండాలో, రైస్ ఎలా ఉండాలో చూసుకొని పోపు పెట్టేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఒక 2 మిర్చి, తిరువాత గింజలు, అలానే ఆనియన్, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేస్తాం. నా గ్యాస్ చూసి ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, ఇంట్లో సిలిండర్ అయిపోయింది. ఎమర్జెన్సీ పర్పస్ కి చిన్న సిలిండర్ ఉంటుంది, అందులో కొంచెం గ్యాస్ అంటే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మనం పప్పు అన్నంలోకి వేసేసుకున్నాం. పోపు కరెక్ట్ గా ఫ్రై అయి పన్న తర్వాతే పప్పు అన్నంకి రుచి బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, అలా అని ఎక్కువ మాడకూడదు. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, పోపు వేసేసుకున్నాము. పప్పు అన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా మనం సర్వ్ చేసేసుకొని తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా చేసుకుంటే లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా వాళ్ళు ఒక స్పూన్ తీసుకొని కలుపుకునే పని లేకుండా ఈజీగా తినేయచ్చు. మన పప్పు అన్నం రెడీ అయింది ఫ్రెండ్స్. సైడ్ కి నెయ్యి, ఆవకాయ కానీ అప్పడం వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.